రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగలపల్లి కేసీఆర్ కాలనీ పానీపూరి ఘటన తర్వాత అధికారులు హడావిడిగా తనిఖీలు చేపట్టారు. వేములవాడ సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని కేంద్రంగా మొత్తం 8 పానీపూరి కేంద్రాలను ఫుడ్ సేఫ్టీ మున్సిపల్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా విక్రయిస్తున్న పానీపూరి సామాగ్రిని గుర్తించారు. పానీపూరి, ఆలూ కర్రీ, చట్నీలు అలాగే గడువు ముగిసిన కారం పొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని మున్సిపల్ చెత్త ట్రాక్టర్లలో వేసి ధ్వంసం చేశారు. ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సిరిసిల్లలో ఫుడ్ పాయిజనింగ్ ఇన్సిడెంట్ కారణంగా ఇక్కడ ఉన్న పానీపూరి సెంటర్లు అన్ని విజిట్ చేయడం జరిగింది. సిరిసిల్లలో అండ్ వేములవాడ ప్రాంతంలో ఎక్కడైతే అన్హైజెనిక్గా పానీపూరీస్ ప్రిపేర్ చేసినా అది ప్రిపరేషన్ ఏరియా నీట్గా లేకపోయినా ఇక్కడ ఏవైతే వాటర్ వాళ్ళు యూజ్ చేస్తున్నారో మనకి అది సోర్స్ వాళ్ళు చూపెట్టట్లేదు. సో అవి డిస్ట్రాయ్ చేయడం జరిగింది. మున్సిపల్ ఆఫీసర్ గారు అండ్ ఆర్టీఓ మేడం గారితో ఇప్పటికీ 8 ఇన్స్పెక్షన్స్ చేశాము వేములవాడలో. పానీపూరీస్ ఉన్నాయి కదా, అది అన్హైజెనిక్గా ప్రిపేర్ చేస్తున్నారు కొన్ని ఏరియాస్లో. కొన్నిట్లలో వాళ్ళు ఎయిర్ క్యాప్స్ అవి పెట్టుకోవట్లేదు. ఇంకా ప్రిపరేషన్ ఏరియా కూడా నీట్గా లేదండి. ఇక కొన్నిట్లలో ఎక్స్పైర్డ్ కూడా దొరికాయి, చిల్లీ ప్యాకెట్ అంట. అవన్నీ డిస్కార్డ్ చేయడం జరిగింది. పానీపూరి అవి వాళ్ళకి అవేర్నెస్ మాత్రం క్రియేట్ చేసినాము. ఏది వాడద్దు, ఏది వాడాలి అనేది అన్ని క్లియర్గా చెప్పినాము. తర్వాత మళ్ళీ వాళ్ళు మార్చుకోకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. సిరిసిల్లలో ఫుడ్ పాయిజనింగ్ ఇన్సిడెంట్ కారణంగా ఇక తంగలపల్లి పానీపూరి ఘటన తర్వాత అయితే అక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పానీపూరి కేంద్రాలపై అధికారులైతే తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం కేసీఆర్ కాలనీలో పానీపూరి ఘటన తర్వాత అధికారులు హడావుడిగా తనిఖీలు చేపట్టారు. వేములవాడ సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని కేంద్రంగా మొత్తం 8 పానీపూరి కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ మున్సిపల్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో నాణ్యత ప్రమాణాలు లేని పాటించని విక్రయాల కేంద్రాన్ని పానీపూరి చేతు నమ్మకాలపై గుర్తించారు. పానీపూరి ఆలు కర్రీ, చట్నీలు అలాగే గడువు మురిసిన కారం పొడి ప్యాకెట్ అలాంటి ఫుడ్ సేఫ్టీ అంటే ఫుడ్ విక్రయాలకు సంబంధించిన ఖరీదును మొత్తం చెత్త ట్రాక్టర్లో వేసి ధ్వంసం చేశారు. ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే తనిఖీలో వేములవాడ ఆర్డీఓ సంబంధిత మున్సిపల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ఇందులో పాల్గొన్నారు. స్థానిక ప్రజల నుంచి మాత్రం తీవ్ర విమర్శలు మాత్రం వీళ్ళ మీద వ్యక్తమవుతున్నాయి. ఒక ఘటన జరిగిన తర్వాత మాత్రమే అధికారులు బయటకు వచ్చి తనిఖీలు చేయడం సరైన విధానం కాదంటున్నారు. జిల్లాలో ఫుడ్ సేఫ్టీ విభాగం, మున్సిపల్ శానిటేషన్ విభాగాలు సాధారణ రోజుల్లో ఎలాంటి పర్యవేక్షణ చేయడం లేదని చెప్పి స్థానికులు మండిపడుతున్నారు. అంతేకాకుండా పానీపూరి కేంద్రాలపైనే దృష్టి సారించడం కూడా చర్చనీయంగా మారింది. జిల్లాలో వందల సంఖ్యలో ఫుడ్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్, అనేక బార్లు అండ్ రెస్టారెంట్లు ఫుడ్ ఉన్నప్పటికీ కూడా వారిపై నాణ్యత ప్రమాణాలు పాటించకుండా మాత్రం హోటళ్లు నడుస్తున్నాయని చెప్పి స్థానికులు మండిపడుతున్నారు. పానీపూరి ఘటన తర్వాత కేవలం పానీపూరి వ్యాపారులు మాత్రం లక్ష్యంగా చేసుకుని తనిఖీలు నిర్వహించడం వల్ల అసలు సమస్యకు పరిష్కారం దొరకదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని అన్ని ఆహార భద్రత విక్రయాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి నాణ్యత లేని ఆహార పదార్థాలన్నీ పూర్తిగా అరికట్టేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఓవైపు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తంగలపల్లి ఘటనలో అస్వస్థకు గురైన బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్య వర్గాలు మాత్రం చెప్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఒక ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రమే కాకుండా ఏడాది పొడవునా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తేనే ప్రజా ఆరోగ్యానికి భరోసా కలుగుతుందని చెప్పి స్థానికులు స్పష్టం చేస్తున్నారు. శాలిని, మహేందర్, స్థానికుల డిమాండ్ మేరకు ఓన్లీ పానీపూరి కేంద్రాలే కాకుండా అక్కడ ఏవైతే మీరు అన్నట్టు ఫుడ్ సెంటర్లు ఉన్నాయో, హోటల్, రెస్టారెంట్లు, వాటిలో కూడా తనిఖీలు చేసే అవకాశం ఏమైనా ఉందా ఫుడ్ సేఫ్టీ అధికారులు? అచ్చా, ఇప్పటికైతే ఇప్పుడు ఇలాంటి ఏం జరగకుండానే ప్రజల నుంచి మాత్రం వ్యతిరేకత మాత్రం వస్తుంది. ఓన్లీ ఇప్పుడు ఈ పానీపూరి కేంద్రంగానే ఈ దాడులు జరగడంతో ఒకవైపు మాత్రం స్థానికులు మండిపడుతున్నారు. ఎందుకంటే అనేక ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. అనేక ఫుడ్ సెంటర్లు కల్తీ ఆయిల్ కావచ్చు, అనేక కెమికల్ సంబంధించి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కలపడంపై ఈ ప్రజా ఆరోగ్యంపై స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుందని చెప్పి ఓవైపు స్థానికులు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఓన్లీ పానీపూరి అలాగే కేంద్రాలపైన లక్ష్యం
లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించడంపై పలు అధికారులపై పలు విమర్శలు కూడా దారితీస్తున్నాయి. ఈ ఓన్లీ ఫుడ్ సెంటర్లపై కాకుండా బార్ అండ్ రెస్టారెంట్లపై ఎందుకు దాడులు చేస్తున్నారు నిరంతరం ప్రక్రియగా అనేది వీళ్ళ అధికారులపై పలు అనుమానాలకు దారితీస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ మహేందర్.